అందుకు అతను ఒప్పుకోలేదు. ఆ విషయాలన్నీ ఈ డైరీలో ఉన్నాయి సార్. తనే స్వయంగా రాశాడు. ఈ సాక్ష్యం చాలు పట్టాభి. మునుస్వామి గడ అరాచకాలకి శిక్ష పడ్డానికి న్యాయం నీ పేరు చెప్పుకుంటుంది పట్టాభి. థ్యాంక్ యూ సార్. అదే అనాథ శరణాలయం నాకు అన్నం పెట్టింది. ఆ అనాథాలని కాపాడుకోవడం నా బాధ్యత. హలో ఠాగూర్. ఆ మునుస్వామి గారి కేసుకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్లు దొరికాయి. అవునా? అవి కనుక కోర్టులో జడ్జి గారికి సబ్మిట్ చేస్తే ఆ మునుస్వామి గారు 100% లాక్ అవుతాడు. కొట్టి ఠాగూర్ గారు బతికే ఉన్నాడా? వాడికి కబురంతా. బ్రదర్ సెంటిమెంట్. ఆ కాంట్రాక్ట్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు సంతకం పెట్టు. ఓ బ్యాగ్ కావాలా? వీరాస్వామి, ఈ మస్తానికి ఒక రోజు వస్తుంది. చచ్చే రోజు ప్రతి వాడికి వస్తుందిరా. చల్. అది ఎవడికి ముందు వస్తుందో చూద్దాం. చల్ రే. సార్, నేను లాయర్ పొలారావుని. చెప్పు. మీరు అనుకున్నట్టు ఠాగూర్ చనిపోలేదండి, బతికే ఉన్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? మునుస్వామికి సంబంధించిన కేసు వివరాలు ఇందులో ఉన్నాయి. ఇది జాగ్రత్తగా తీసుకెళ్లి ముహూర్తం కలిగివ్వమ్మా. చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. వెళ్ళు. బాబు గారు ఎడగలుగుతున్నారా? సౌందర్య అమ్మయ్య దుర్గమ్మ గుడికి వెళ్ళారండి. నీ ముక్కు ఎంత బాగుంది. పిలుస్తున్నారండి. వినపడింది. Level 1 over. Level 2 enter. All the best for your level 1, huh? Level 1, level 1, level 1, level 1. ఏడవకమ్మా. ఆ వాయుపుత్రుడు తలుచుకుంటే నీ గాలిపటం చిటికెలో వచ్చేస్తుంది. సమయం రావాలంతే. అంకుల్, నేను గుడి దగ్గరకు వచ్చేసాను. సారీ అమ్మా, నా కారు పంచర్ అయింది. హలో హలో, ఇక్కడ గాలి ఎక్కువగా ఉందమ్మా, ఆటోలు కూడా రావట్లేదు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అంకుల్? విజయదుర్గ మెస్ ముందున్నానమ్మా. సరే అయితే నేనే వస్తాను. అలాగే. ఓకే. గాలి ఇక్కడేం లేదే. హలో విశ్వ గారు, చూసారా సార్? పంచభూతాలు మన విలన్స్ ని శిక్షించాలనేది మన కాన్సెప్ట్ కాబట్టి ఈ మర్డర్ ని గాల్లో ప్లాన్ చేశాను సార్. గాల్ని మనం విజువలైజ్ చేయలేం కదా, అందుకే విండ్ మిల్క్ హ్యాంగ్ చేసి వాడిని మర్డర్ చేయించాను సార్. ఏం సార్, ఎనీ ప్రాబ్లం? నేను మళ్ళీ కాల్ చేస్తాను. విశ్వ, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? చచ్చింది ఎవరో తెలుసా? మనిషి చచ్చిపోతే ఏడవాలి. వాడు మా ఊరికి పట్టిన చీడ పురుగు. నా కూతుర్ని నడి రోడ్డు మీద పాడు చేసి చంపేశాడు. అలాంటి వాడు చేస్తే ఈ రోజు మాకు పండగ. అసలేం జరిగింది, ఎలా జరిగింది అన్న ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు వెతుకుతున్నారు. హతుడు వీరాస్వామికి షేక్పేట మస్తాన్తో ఉన్న ముఠా గొడవలే ఈ దారుణానికి కారణమని చూసావుగా, ఇందులో నువ్వు కొంచెం కూడా బాధపడాల్సిన పనిలేదు. ఈ చేతులతో ప్రాణాలు తీస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. వాణ్ణి నువ్వు కావాలని చంపలేదు. పాపం పండింది, పోయాడు. రాతనెవ్వరూ మార్చలేరు. వాళ్ళకి శిక్ష పడాలని 10 ఏళ్లుగా మా నాన్నగారు ప్రయత్నిస్తున్నారు. కుదరడం లేదు. వాళ్ళు మా నాన్నగారిని చంపేయాలనుకున్నారు, కుదరలేదు. జరిగిందేదో జరిగింది. నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. యుఎస్ వెళ్ళిపో. ఇంట్లో మన విషయం చెప్పి నేను మా నాన్నగారిని తీసుకుని యుఎస్ వచ్చేస్తాను. రేపే బయలుదేరు నా కోసం.
వచ్చిందా? రాలేదు మేడం. ఎంత పిలిచినా పలకలేదు మేడం. హలో హలో, ఇతని గురించి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు మేడం. ఒకవేళ వస్తే గనక నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే మేడం. ఇక్కడ చివరి కట్టె కాలిలోపు ఆ మస్తాన్ గడ్ బాడీ కాలి బూడిదైపోవాలి. నా అన్ననే చంపుతావా? మీ అన్నయ్యకి నాకు గొడవలు అన్నమాట నిజమే, కానీ మీ అన్నయ్య చెప్పింది నేను కాదు. చంపేవాడు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ చచ్చేవాడు చెప్పకూడదురా. నా అన్న చిత్తిమంట అనే లోపు నువ్వు బూడిదైపోవాలరా. హలో డిక్కీలోనా? హలో డాడీ. ఏరా మీ దుబాయ్ ట్రిప్ బాగా జరుగుతుందా? సూపర్. వెళ్ళింది మీరు కదా, జరగకుండా ఎలా ఉంటది? ఎక్కడున్నావు? నేను ఇప్పుడే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో చెక్ అవుతున్నా డాడీ. ఆకలి అవుతుంటే హైదరాబాద్ బిర్యానీ అదే షవర్మా తిందా వెళ్తున్నాడు. వీడు మా డాడీలో ఉన్నాడు. డాడీ అసలు నమ్మవు, దుబాయ్ లో ఆస్టిస్టీలో ఒకడు ఉన్నాడు డాడీ. అరే ఇండియాలో ఇక్కడ ఎవడో గానీ ఈ యాక్సిస్ గా లీలాగా ఒకడు ఉన్నాడు రా. అవునా? మన తాతలు మంచి ప్లే బాయ్స్ కదా డాడీ. మన తాతలు కాదురా, ఎమ్మగండంలో పుట్టిన ఎదవా నువ్వు. ఒక్క నిమిషం మాకు డాడీ, ఎవడో వచ్చాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు ఎప్పుడు వచ్చా? అలా అడుగు. మరి అంకుల్ అంటే ఇక్కడ అదిగో వచ్చారు. అంకుల్ మీరు దుబాయ్ ఎప్పుడు వచ్చారు? ఇండియా ఎప్పుడు? విశ్వాగాడు ఎక్కడ? విశ్వామిత్రుడు. వాడెక్కడ? మీ డాడీ మన పెళ్లికి ఒప్పుకుంటారా? మా నాన్న పైకేదో గంభీరంగా ఉంటాడు గాని తెంగడు పాపం. బిజినెస్ లో కూడా నన్నే ఫాలో అవుతాడు. ఎలాంటి ప్రాజెక్ట్ అయినా నేను సైన్ చేస్తేనే చేస్తాడు. మీ డాడీ సరే, మీ మమ్మీ కూడా ఒప్పుకోవాలి కదా. మమ్మీనా? కిచెన్ కాక్రోచ్, వంట వండడం తప్ప ఇంకేమీ తెలియదు. నా పెళ్ళంటే క్యాటరింగ్ ఎవరైనా అడుగుతుంది గాని పొరపాటును కూడా పెళ్లి కూతురు ఎవరైనా అడగదు. పిచ్చి మాలోపం. జస్ట్ మినిట్. హలో జ్యోతి చెప్పు. హలో. అమ్మా నాన్న మీరెప్పుడు పోయి వచ్చారు? కాదు, ఇది ఇండియా. అది నాన్న చెప్తున్నావు కదా, తింగరోడు అమాయకుడు నేనే, గుర్తుపట్టలేదా? అమ్మా అది కిచెన్ కాక్రోచ్, పిచ్చి మాలోకం. అమ్మా నాన్న అసలు నేను ఇండియాకి ఎందుకు వచ్చానంటే సారీ చెప్పడానికి. మీకెలా తెలిసింది? ఇలా ఇది మీ దగ్గర. సౌందర్య ఐ లవ్ యూ. నీకు సారీ చెప్పడానికి సముద్రం దాటొచ్చాను. బై మిస్టేక్ డాడీకి పంపించేశా. బై మిస్టేక్ సేవ్ చేసి పెట్టేశా. నీ ప్రేమని గెలవడానికి ఇంకెంత దూరమైనా వెళ్తాను. ఈ వీడియో చూడు చూడు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ వి ప్లీజ్ హ్యావ్ సమ్ ప్రైవసీ? మై మామ్, మై డాడ్. సారీ. సారీ. ఏ కోడలు అత్తమావలకి సారీ చెప్పకూడదమ్మా. వీడే తెల్లమ్మాయిను తెచ్చి కోడలు అంటాడు అని భయపడిపోయాను. 16 ఆణాల తెలుగు అమ్మాయిని తెచ్చాడు, ఇంకేం కావాలి? అమ్మా మేము ఇక్కడికి వచ్చింది వీళ్ళ కోసం కాదు, నీకోసమే. యా. మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోవడానికి. ఇది నిజంగా ప్రేమే అయితే దానికోసం ఎన్ని అబద్ధాలన్నా తప్పులేదు. నా కూతురు ప్రేమించిందంటే మీ అబ్బాయి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మా అమ్మాయి మీద నాకున్న నమ్మకం అలాంటిది. దొంగ. నా ఆస్తికి నా ఆశలకి కూడా వారసుడు వీడేనండి. నాకున్నది వీడొక్కడే. ఆశలకి ఏముందండి, ఏమన్నా ఉంటాయి. ఇంతకీ ఆస్తి ఎంత ఉందో? ఆడపిల్లోళ్ళం కదా, ఆ మాత్రం అరా తీయపోతే బాగుండదని మా ఓడి ఫీలింగ్. ఎన్ని వేల కోట్లున్నా అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదండి. అంతవరకు గ్యారెంటీ ఇవ్వగలను. మీ సంగతి సరే,
మీ అబ్బాయి ఏమాత్రం సంపాదిస్తాడు? అత్తయ్య, నా కూతురు ప్రేమను సంపాదించాడు, అంతకన్నా ఇంకేం కావాలి? మీరు ఎన్నైనా చెప్పండి, అన్ని వేల కోట్లున్న మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అడగడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మా ఇంట్లో లక్ష్మి ఉంది, మీ ఇంట్లో సరస్వతి ఉంది. వాళ్ళిద్దరూ కలిస్తే